ప్రస్తుత తరములో స్పిరిచువల్ వీక్నెస్ ఎంతగా ఉందంటే ఎవరు ఏమైనా చేద్దామంటే ముందుకు రావట్లే, ఏమైనా కార్యం చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లే, అందరూ వెనకంజులోనే ఉంటున్నారు. నువ్వు వెనకంజులో ఉంటే నీ వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు ప్రార్థన చేయడానికి వెనకంజులో ఉంటే వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు బైబిల్ చదవడానికి వెనకంజులో ఉంటే వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? వారికి దేవుణ్ణి ఎవరు పరిచయం చేసేది? Who is going to introduce God to them? మీరు నడిచే విధానం బట్టి మీ వచ్చే తరము నడుచుకుంటుంది. It is not about your promotion, it is not about your hike, it is not about your job. It is about something beyond what you can think, imagine or talk. నువ్వు ఊహించిన దానికన్నా, నీవు అనుకునే దానికన్నా ఇంకా ఒక గొప్ప పని నీకు ఉంది. అదేంటంటే నీ వచ్చే తరానికి ఏ రకమైనటువంటి మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు. మనం గొర్రెలు తయారు చేస్తే గొర్రెలే ఉంటారు, సింహాలు తయారు చేస్తే సింహాలే ఉంటారు. వచ్చే తరానికి ఒక బలమైనటువంటి సమాజాన్ని అందించేటువంటి సంఘముగా ఉండాలి. ఈరోజు నేను మాట్లాడదాం అనుకునేటువంటి అంశము ఏంటి అంటే, నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయము. నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా, మళ్ళీ చెప్పండి, నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. హల్లెలూయా. ఈ అనేక సార్లు మనము అపనమ్మకము లేకపోతే సహాయము ఈ యొక్క అంశాలు మాట్లాడుతున్నప్పుడు మనము ఎప్పుడు కూడా బలహీనులే ఈ యొక్క సహాయం అడుగుతారని చెప్పి అనుకుంటా ఉంటాం. సహాయం ఎవరికి కావాలంటే ఓన్లీ ఫర్ ద వీక్ అని చెప్పి మనము నమ్ముతూ ఉంటాం. అందుకనే చర్చ్లో, సంఘంలో అనేక సార్లు మనము చర్చ్ లీడర్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పి అనుకుంటా ఉంటాం. లేకపోతే చర్చ్ లీడర్షిప్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటుంది, పాస్టర్ గారు మాత్రమే బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఇది నిజమే కావచ్చు అని చెప్పి నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవాడిని. చక్కగా తల పండిపోయినటువంటి వారు బాగా విశ్వాసంలో దృఢంగా ఉంటారని చెప్పి అనుకునేవాడిని. లేకపోతే బోధకులు, పాస్టర్స్, వీరికి మాత్రమే బలమైనటువంటి విశ్వాసం ఉంటుందని చెప్పి అనుకునేవాడిని. నేను సంఘంలో పుట్టి సంఘంలో పెరిగి చిన్న వయసులో ఉన్నంత కాలం కూడా ఇదే అనుకుని ఇదే నమ్మకంలో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే కొంచెం పెద్ద అయ్యానో, ఎప్పుడైతే కొంచెం వయసు పడిందో, ఎప్పుడైతే నాకు కొంచెం కామన్ సెన్స్ తెలిసిందో, అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే అది సత్యం కాదని. ఎందుకంటే ఆ యొక్క చర్చ్ లీడర్షిప్లోనే చాలా మంది బలహీనమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు అని నేను తెలుసుకున్నాను. పాస్టర్సే అనేక మంది బలహీనమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారని చెప్పి ఐ హ్యావ్ రియలైజ్డ్. ద మోర్ ఐ ఏజ్డ్ ద మోర్ థింగ్స్ చేంజ్డ్. నేను ఎంతైతే ఎదిగానో నా యొక్క ఆలోచనలు అట్టి రీతిగా మారాయి. మరి ఈ యొక్క క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క లీడర్షిప్లో పొజిషన్లో ఉండేటువంటి ఈ యొక్క క్రైస్తవ దిగ్గజాలు మరి ఎందుకు అలాగా లేరు అనేటువంటిది నా యొక్క సందేహం మొదలైంది. అంటే ఎవరైతే బలంగా ఉండాలని చెప్పి మనం అనుకుంటున్నామో వారు అంత బలంగా, కనబడినంత బలంగా వారు లేరు, ఉండలేకపోతున్నారు. సో ఈ యొక్క రూల్కి ఎక్సెప్షన్స్ ఉంటాయి డెఫినెట్లీ. ప్రతి ఒక్కరూ బలహీనంగా ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ నరుడు లోకాన్ని ఒక రీతిగా చూస్తాడు, దేవుడు లోకాన్ని ఇంకొక రీతిగా చూస్తాడు. మ్యాన్ సీజ్ ఇట్ ఇన్ వన్ వే బట్ గాడ్ సీజ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను, ఫాలన్ లీడర్స్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి రాజు అయినటువంటి దావీదు పడిపోలేదా? లేకపోతే సంసోను పడిపోలేదా బైబిల్ నుండి? మనం రీసెంట్ టైమ్స్ నుండి కానీ మనం చూసినట్లయితే రీసెంట్ టైమ్స్ నుండి అనేక మంది క్రైస్తవ నాయకులు పడిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. బిల్ హైబుల్స్ అని, కార్ల్ లెన్స్ అని, మనకి రీసెంట్గా జరిగినటువంటి మృతి చెందినటువంటి డాక్టర్ రవి జకరయాస్ అని, ఇలాంటి అనేకమైనటువంటి గ్రేట్ జాయింట్స్ మనము విశ్వాసంలో పరచబడటం మనము చూస్తూనే ఉంటున్నాము. థ్యాంక్ యూ. నా యొక్క ఫ్రెండ్ ఒకడు ఇలాగే యుఎస్లో చర్చ్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారన్నమాట. ఆయన అనేకమైనటువంటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ యొక్క చర్చ్కి ఇస్తానే ఉండేవారు. ఆయన అనేక క్రియలు చేస్తూనే ఉండేవారు. కానీ నేను తెలుసుకున్నటువంటి ఒక సత్యము ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన బలహీనపరచబడ్డాడో, ఎప్పుడైతే ఆయనకు అనుకోకుండా ఒక హార్ట్ అటాక్ వచ్చిందో, ఆయన యొక్క విశ్వాసం కదిలింపబడింది.
ఆయన యొక్క విశ్వాసం ఎంతవరకు కదిలింపబడిందంటే దట్ హీ ఆల్మోస్ట్ లాస్ట్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుళ్ళో విశ్వాసము ఆల్మోస్ట్ కోల్పోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు నాకు సహకరించట్లేదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన విశ్వాసము బలహీనపరచబడింది. నా యొక్క ప్రియ సహోదరి సహోదరుడా, అంటే నేను నిజం చెప్తున్నాను, ఇది ఐ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ద చర్చ్. అంటే చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి సంఘము ఆరాధన మాత్రమే తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఐ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ద చర్చ్, రైజ్డ్ ఇన్ ద చర్చ్, గ్రూ అప్ ఇన్ ద చర్చ్. కానీ నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే మనకు కనబడేదంతా సత్యం కాదు, నిజం కాదు. మన కంటికి కనబడనటువంటి విషయాలు చాలా ఉంటాయి. మన ఊహకి తెలిసినటువంటిది ఒకటైతే మనకు తెలియనటువంటి విషయాలు అనేకమైనటువంటివి ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఆల్మోస్ట్ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిలో నుండి ఆయన ఎప్పుడైతే తన యొక్క విశ్వాసము బలహీనంగా ఉందని చెప్పి గ్రహించాడో అప్పుడే మరలా తన యొక్క విశ్వాసాన్ని కట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు. అంటే మనం మొట్టమొదటి రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ప్రతి ఆదివారం సంఘానికి వచ్చినంత మాత్రాన, మనం ప్రతి ఆదివారం బైబిల్ మోసుకొని వచ్చినంత మాత్రాన మనము మన యొక్క విశ్వాసంలో బలంగా ఉంటామని అనేటువంటి ఆవశ్యకత ఉండకపోవచ్చు. Sometimes the people who come regularly to the church are the ones who are the weakest in faith. ఎవరైతే సంఘానికి ప్రతి ఆదివారము తప్పనిసరిగా వస్తూ ఉంటారో వారే వారి యొక్క విశ్వాసంలో బలహీనంగా ఉండొచ్చు. ఎవరైతే సంఘాన్ని కట్టడానికి ధారాళంగా విస్తారంగా ఇస్తూ ఉంటారో వారే వారి యొక్క విశ్వాసంలో బలహీనంగా ఉండొచ్చు. ఎందుకు ఈ యొక్క పరిస్థితి వస్తుంది? ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుందంటే వారు వారి యొక్క బలహీనపరచబడుతున్నారనేటువంటి సంఘటన వారికి తెలియకుండా ఉండొచ్చు. వారు ఏమనుకుంటున్నారంటే, నేను ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నాను కదా, ప్రతి ఆదివారం నా యొక్క చేతులు చాపి నేను దేవుని ఆరాధిస్తున్నాను కదా, నాకేమీ జరగదు అని చెప్పి అనుకుంటా ఉంటున్నాం. బట్ ద పాయింట్ ఈజ్ యూ గోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యువర్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. నువ్వు నడుచుకొని వెళ్ళటం ఒక ఎత్తు అయితే నీ యొక్క విశ్వాసం అనేటువంటిది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలము నేను మీకు చూపించాలనుకునేటువంటి కోణము మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుండి 29 వచనాలు. అవి దట్ ఈస్ ద స్టోరీ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. ఈ యొక్క స్టోరీని నేను మీ ముందు ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే, ఈ యొక్క స్టోరీలో సాధారణంగా మనం చూసేటువంటి అంశం ఏంటంటే, ఒక బలహీనమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి తండ్రి మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్టోరీ మనందరూ తెలిసినటువంటిదే. చిన్నప్పటి నుండి మనము సండే స్కూల్ నుండి నేర్చుకునేటువంటి స్టోరీయే. ఏంటి స్టోరీ అంటే, అక్కడ యేసుప్రభు యొక్క శిష్యులు దగ్గరికి ఒక దయ్యం పట్టినటువంటి కుమారుడిని తన యొక్క తండ్రి తీసుకొస్తాడు. ఆ యొక్క దయ్యం పట్టినటువంటి కుమారుడు యొక్క తండ్రి యేసుప్రభు దగ్గరికి తన యొక్క శిష్యుల్ని తీసుకొని తన యొక్క శిష్యుల దగ్గరికి యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గర తీసుకొస్తా ఉంటాడు. తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యుల దగ్గర పరిసయ్యులు ఉంటారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉంటారు. అదే రీతిగా ఈ దయ్యం పట్టినటువంటి కుమారుడు ఉంటాడు, తన యొక్క తండ్రి ఉంటాడు. అదే రీతిగా జన సమూహం కూడా ఉంటుంది. ఇది మనం వచనం వెంబడి వచనం వెళ్దాం ఈరోజు. కానీ మనము ఈ యొక్క మంచి ఈ యొక్క ఫ్రేజ్ ఏంటి? ఆ ఫ్రేజ్ అంటే నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చెయ్యము అనేటువంటి ఈ యొక్క ఫ్రేజ్ని మనము ఇక్కడ నుండే క్యాచ్ చేసాం. అవునండి, నేను నమ్మకం కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, కానీ ఆ యొక్క విశ్వాసం అంతగా లేదేమో. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్, ఎప్పుడైతే మనం ఈ యొక్క మాట చదువుతున్నామో, ఈ యొక్క మాట చదివినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే బలహీనంగా ఉన్నాడేమో అతను అని చెప్పి అనుకుంటున్నాం. వి ఆల్వేస్ థింక్ ఆయన బలహీనంగా ఉన్నాడు అందుకనే ఈ మాట అన్నాడని చెప్పి మనం అనుకుంటా ఉంటున్నాం. బట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అసలు ఈ మాట ఈ వ్యక్తి ఎందుకన్నాడు, ఈ యొక్క సాధారణమైనటువంటి వాడు సగటు మనిషి ఎందుకన్నాడు. మనం సాధారణంగా ఈ తండ్రి యొక్క విశ్వాసము బలహీనమైనటువంటిదిగా ఉందని చెప్పి మనం అనుకుంటా ఉంటున్నాం. వి ఆల్వేస్ థింక్ ద ఫాదర్ హ్యాస్ ద వీకెస్ట్ ఫెయిత్. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు tell you, or the point I'm trying to make you understand is a totally different story. ఒకసారి మనము దేవుని యొక్క కోణం నుండి చూద్దాము. ఒకసారి మనం దేవుడు ఏ రీతిగా మనకి అర్థం చేయించాలని చెప్పి అనుకుంటున్నాడో ఆ రీతిగా చూద్దాము. ఏంటదంటే, యేసు ప్రభు యొక్క సమస్య అక్కడ మనుషులతో లేదు. యేసు ప్రభు యొక్క సమస్య అక్కడ ఆ యొక్క పిల్లోడితో లేదు.
యేసు ప్రభు యొక్క సమస్య అక్కడ ఎవరితోని లేదు, మరి ఎవరితో ఉంది అసలు సమస్య అనేటువంటిది లెట్ us ట్రై టు పాయింట్ ఇట్ అవుట్. రైట్, సో అందరూ కలిసి తీద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14వ వచనము. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. అంటే తర్కించడం అంటే ఏంటంటే మాట్లాడటం, సంభాషణ. వి ఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్. రైట్, సో వాళ్ళు శిష్యుల యొద్దకు వచ్చారు. ఎవరంటే ఎవరు వారు లెట్స్ ఫైండ్ అవుట్. రైట్, వారి చుట్టూ బహుజనులు కూడి ఉండు. అంటే ఇక్కడ జన సమూహాన్ని చూస్తున్నాం మనం. ఇక్కడ శిష్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వారందరూ కూడా శిష్యులు, శాస్త్రులు, జన సమూహము, ఇదంతా కూడా సంభాషణ జరగడం చూస్తున్నాం. వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది. ఏం పొందారండి? మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించున్నారని వారిని అడగగా, జన సమూహములో ఒకడు ఎవరిని అడిగారండి? యేసు ప్రభు ఇక్కడ ప్రశ్న శిష్యుల్ని. జాగ్రత్తగా గమనించండి. వెన్ సంథింగ్ వాస్ హ్యాపనింగ్, యేసు ప్రభు యొక్క ప్రశ్న ఎవరిని అడిగారు? యేసు ప్రభు శిష్యుల్ని. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఒక పెద్ద కమోషన్ వాస్ హ్యాపెనింగ్, ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. కానీ యేసు ప్రభు ఆ యొక్క సంఘటన పాసిఫై చేయడానికి ట్రై చేయలేదు, ఆ యొక్క సంఘటనని కూల్ చేయడానికి ట్రై చేయలేదు, ఆ యొక్క సంఘటన ఎలాగా ఒకలా జరగకుండా ఉండాలని చెప్పి ట్రై చేయలేదు. యేసు ప్రభు ఏం చేశాడంటే తన యొక్క శిష్యులను అడుగుతున్నాడు. ఏమని? దీని ముందు 16 పెట్టండి. ఆయన వచ్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, మీరు దేని గురించి తర్కించుచున్నారు? అసలు దేని గురించి? వాట్స్ హ్యాపనింగ్? ఇక్కడ మనము గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అక్కడ జనసమూహం ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఎవరిని అడిగాడు? శిష్యుల్ని. ఎందుకు ఈ యొక్క మాట నేను ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీసెస్, బికాజ్ యేసు ప్రభు ఆ యొక్క సమస్యని తొలగించాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆ యొక్క న్యూసెన్స్ని, ఆ యొక్క నాన్ సెన్స్ని యేసు ప్రభు తొలగించాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ he went to the root of the problem. ఆయన ఆ యొక్క సమస్య యొక్క కారణానికి వెళ్ళాడు. ఆయన పైన సమస్యను తొలగించలేదు. మెనీ టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మనము ఆ యొక్క సమస్యను పైనే తొలగించాలని, పైనే సరిపెట్టాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా కారణం యొక్క వేరులోకి వెళ్ళము. ఆ యొక్క కారణం యొక్క వేరును కానీ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఆ యొక్క కారణము, ఆ యొక్క సమస్య ఆటోమేటిక్గా తొలగింపబడుతుంది. Are you understanding, church? The point is, we never go to the root of the problem. We always deal with the fruit of the problem. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క సమస్య యొక్క వేరు, అసలు కారణం యొక్క ఆ యొక్క కారణం ఏంటో మనం ఐడెంటిఫై చేయగలిగితే మొట్టమొదట మనము ఆ యొక్క సమస్య యొక్క సకాన్ని మనం సాల్వ్ చేసినట్టే. వీ హ్యావ్ ఆల్మోస్ట్ సాల్వ్ 50% ఆఫ్ ద ప్రాబ్లం. ఉదాహరణకి ఇప్పుడే మనం చూసాము, ఒక సిస్టర్ ఇక్కడ తాగి వచ్చారు. రైట్, వి థింక్ తాగి రావటం సమస్య అనుకుంటున్నాం. తాగి రావటం సమస్య కాదు, తాగటం సమస్య కాదు. ద రూట్, ఆ తాగటం అనేటువంటిది ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అంటే ఎందుకు తాగుతున్నారు కూడా కాదు, తాగుతున్నారంటే ద ప్రాబ్లమ్ ఈజ్ లయింగ్ డౌన్ సమ్వేర్ ఎల్స్. ఆ యొక్క కారణం ఇంకెక్కడో ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దేర్ మైండ్ ఆర్ దేర్ మైండ్ సెట్ ఆర్ దేర్ కల్చరలీ దే హ్యావ్ గ్రోన్ లైక్ దాట్. ఐ అండర్స్టాండింగ్? అంటే వాళ్ళకి అలవాటైనటువంటి ఆ యొక్క వాతావరణం అట్టి రీతిగా ఉంది, లేకపోతే వారి యొక్క మానసిక పరిస్థితి ఇంకొక దగ్గర ఎక్కడో ఉందేమో. సో దానిని ఐడెంటిఫై చేసి దానిని మనం కట్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా తాగుడు కట్ ఆఫ్ అయిపోతుంది.
ఐ యు గెటింగ్ మీ? మనం ఏం చూస్తున్నామంటే తాగుతున్నాడు, తాగకూడదు మనం తాగకూడదనే చెప్తున్నాం, కానీ ఆ తాగుడికి కారణం, అసలు కారణం ఏంటో మనం చెప్పట్లే. ఇప్పుడు ఒక చెట్టు, ఒక వృక్షము అది ఫలించట్లేదంటే మనము పైన ఎంత శుభ్రం చేసినా సరే దాని యొక్క వేరును పట్టించుకోకుండా ఆ యొక్క ఫలితం రాదే. వి నెవర్ గెట్ అ ఫ్రూట్ఫుల్ ట్రీ ఇఫ్ యు డు నాట్ టేక్ కేర్ ఆఫ్ ద రూట్. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? మనం రైతులు చూసినట్లయితే రైతులు దేనికి ట్రీట్ చేస్తారో తెలుసా? ఆ యొక్క పొదలు, ఆ యొక్క మొదలు, ఆ యొక్క రూట్, ఆ యొక్క వేరును ట్రీట్ చేస్తారు. దే డోంట్ ట్రీట్ ద హోల్ ట్రీ. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కూడా ఆ యొక్క వచ్చినటువంటి సమస్య వచ్చిన వెంటనే యేసయ్య తన యొక్క శిష్యులను అడుగుతున్నారు, ఏమైంది? అప్పుడు ఆ యొక్క జన సమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఇలాగ సమాధానం ఇచ్చాడు. ఆయన ఏమని సమాధానం ఇచ్చాడంటే, జన సమూహంలో, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు, నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. చదవండి 18. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ఇప్పుడు ఇక్కడ తండ్రి చూస్తున్నటువంటిది ఏంటంటే, ఒక మూగ దయ్యం పట్టుకుంది, దానివల్ల ఏమవుతుంది? పండ్లు కొరుక్కుంటున్నాడు, నురుగు కార్చుకుంటున్నాడు, మూర్చిపోతున్నాడు. ఇంకా చూడండి ఏమవుతుందో. దానిని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరములారా, ఎంతకాలము మీతోనుందును, నేను ఎంతకాలము మీతోనుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా ఇక్కడ మాట చూస్తున్నాము. చూడండి, జీసస్ వాజ్ అడ్రస్సింగ్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ యొక్క సమస్య యొక్క అసలు కారణం ఏంటో ఆయన చూడాలని చెప్పి, ఆయన దానిని పరిష్కరించాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఇందా పాస్టర్ గారు షీ గేవ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మన ఇంట్లో అప్పుడే చక్కగా బట్టలు ఆరబెట్టి మనం మంచం మీదో, లేకపోతే నేల మీదో, లేకపోతే పరుపు మీదో ఎక్కడో వేస్తాం. సడన్గా కాలింగ్ బెల్ రింగ్ అవుద్ది, టేంగ్ టాంగ్. ఏమవుతాయి? బట్టలు మాయమైపోతాయి. ఎక్కడికి? కబోర్డ్లోకి, మంచం కిందకి, మూటలోకి. కానీ ఆ యొక్క బట్టలు ఉండాల్సినటువంటి ప్లేస్లో లేవని తెలిసేది ఎవరికి? ఇంటి యజమానునికి. నీది కూడా అంతే. నీ యొక్క శరీరము, నీ యొక్క శరీరానికి యజమానుడువు నీవే. నీ యొక్క మనసుకి యజమానుడువు నీవే. We don't want to deal with the root of the problem. We only want to deal with the fruit of the problem. నురుగు కారుతుందా? నురుగును తుడిచేసేయండి. మోర్చిలు పోతున్నాడా? కాసేపు పక్కన కూర్చోబెట్టండి. అయ్యో నాకు హైక్ రావట్లేదండి, మా మేనేజర్ ఉన్నాడే. ఎందుకు? వాడికి నీకు ఎప్పుడో గొడవ అయి ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ మేనేజర్ ఆ గొడవని నీ మనసులో పెట్టేసుకొని. దట్ ఈస్ నాట్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. యు ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ఫ్రూట్. టేక్ కేర్ ఆఫ్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ విల్ చేంజ్. ఆమెన్. టేక్ కేర్ ఆఫ్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ విల్ చేంజ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక పెద్ద సంఘటన జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. యేసు ప్రభు వచ్చేసరికి ఏంటిది, అది ఇది నా వల్ల కావట్లేదు, నీ వల్ల కావట్లేదు. మేబీ ద డిసైపుల్స్ వర్ బ్లేమింగ్ ఆన్ ఈచ్ అదర్. మత్తయి అంటున్నాడు, నీకు వల్ల చేత కాదులే, నేను ట్రై చేస్తాను. యోహాన్ వస్తాడు, బాబు నేను బాగా యేసు ప్రభుకి సన్నిహితుడు, మీరందరూ కాదు, నేను ట్రై చేస్తాను. నథింగ్ వర్క్డ్. కానీ నేను ఇక్కడ ఇంకొక కోణము ఏం చూపించాలని చెప్పి ఆశపడుతున్నానంటే, ఇది ఎలా ఉందంటే, అందరూ చూస్తున్నప్పుడు 6 కొట్టేటట్టు ఉంది. బ్యాటింగ్ దిగావు, నీ క్లాస్ అంతా ఒక పక్క ఉంది, నీ ఆపోజిట్ టీం క్లాస్ అంతా ఒక పక్క ఉంది. ఇప్పుడు నువ్వు కొట్టాలి 6. 2 బాల్ ఉన్నాయి, 6 రన్లు కొట్టాలి. ఎలా ఉంటుంది నీ మనసులో? అదే ఈ శిష్యుల యొక్క పరిస్థితి కూడా.
ఈ శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, జనసమూహం చూస్తున్నారు, ఈయనేమో దయ్యం పట్టినటువంటి కుమారుని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ దయ్యం పట్టినటువంటి కుమారుని ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. They have also identified the root of the problem, but yet they were not able to rectify the problem. Right? ఎందువలన కానీ ఇక్కడ చూడండి, ఈ యొక్క శిష్యులు ఆ యొక్క కుమారుని స్వస్థపరచాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క రూట్ ఆఫ్ ద ప్రాబ్లం, శిష్యులకు ఉండేటువంటి రూట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, వారికి తగిన విశ్వాసము లేదు. వారికి తగిన విశ్వాసము లేదు. ఎందుకు వారికి తగిన విశ్వాసం ఎందుకు లేదండి? వారు చక్కగా వచ్చారు కదా, దేవుడు యొక్క కుమారుడి దగ్గరే కదా ఉంటున్నారు, యేసు ప్రభు దగ్గరే కదా ఉంటున్నారు. వారికి విశ్వాసం ఎందుకు కలగలేదు? ఎందుకు కలగలేదు? రోజు ఆదివారం వస్తానండి, నేను ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తానండి, నాకు విశ్వాసం ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు? నాకు బాగానే కనబడుతున్నావు, బయటికి బైబిల్ తీసుకొస్తావు, వాక్యం చెప్తున్నాడు, బైబిల్ ఓపెన్ చేస్తావు, మరలా ఆరాధన చేస్తున్నాడు, మామూలుగా చేయవు, ఎవ్వరు చేయని రీతిగా 2 చేతులు పైకెత్తి కన్నీరు కారుస్తూ ఆరాధిస్తావు. ఆయన ఎందుకు విశ్వాసం కలగట్లేదు? నాకు తెలీదు. మేబీ ఆ బైబిల్ని ఇక్కడే తెరుస్తున్నావేమో, మేబీ ఆ కళ్ళుని ఇక్కడే మోస్తున్నావేమో. నేను మీ గురించి మాట్లాడట్లేదు. No, I'm not talking about you. నేను మీ గురించి మాట్లాడట్లేదు. I'm talking to somebody else. The root of the problem is totally different. మనకు బయటికి కనిపిస్తూ ఉంటాం, చక్కగా నవ్వుతూ ఉంటాం, అంతా బాగుంటుంది. బయటకి we are wonderful, maybe inside you're broken. పాస్టర్ గారు ప్రతి ఆదివారం వస్తున్నానండి, నువ్వేమంటావు? దేవుడు పని చేయటం, దేవుడు విశ్వాసం కలగలేదు. దేవుడికి సంబంధమే లేదు దీనితో. God only works through principles. God only works through principles. అందుకు ఆయన విశ్వాసము లేని తరములారా అంటున్నాడు. చూడండి, జీసస్ వెంట్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. విశ్వాసము లేని, అరే మీరు ఇలా చేయండి అనలే, సింపుల్గా చెప్పేశాడు, విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉండాలి? ఎంతకాలం ఉండాలి? ఎంతకాలము? నేను చెప్తుంది అర్థం కావట్లేదు మీకు. నేను జీవిస్తున్నటువంటి జీవితాన్ని మీరు చూస్తున్నారు కదా, నన్ను ఎందుకు వెంబడించట్లేదు? యేసయ్య మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మీరు లెగుస్తున్నప్పుడు మీకు సేవ చేస్తున్నాం, మీరు పడుకుంటున్నప్పుడు సేవ చేస్తున్నాం, కాళ్ళు ఊకుతున్నాము, మీరు స్నానం చేయాలని బకెట్ పెడుతున్నాము, మీకు ఎంత సేవ చేస్తున్నాము? మీరు నాకు సేవ చేస్తున్నారా? మీరు నాకు సేవ చేస్తున్నట్లయితే నేను ఎలా జీవిస్తున్నానో మీరు అలా జీవించాలి కదా. Isn't that real worship? మీరు నన్ను ఆరాధిస్తున్నారా? నన్ను ఆరాధిస్తున్నట్లయితే నేను ఏ రీతిగా జీవిస్తున్నానో మీరు ఆ రీతిగా జీవించాలి కదా. నేను చీకటిగా ఉన్నప్పుడే నేను రహస్య స్థలములకు వెళ్ళి నేను అక్కడ ప్రార్థిస్తున్నానే. నేను ఇంకా వేకువజామునే ఎవరు లేవక మునుపే నేను లేచి ఐ am spending time with my father. అదే కదా నిజమైన ఆరాధన. ఈరోజు ఈ యొక్క చర్చెస్లో, ఈ యొక్క చర్చ్ దీని గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ యాజ్ అ హోల్ వైడ్ వరల్డ్. సంఘములో సరైనటువంటి నాయకత్వము లేదు మనకి ఈరోజు. We are unable to drive the generation that is present, so the future generation which is going to come can walk a very good path. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను మనం ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క మత బోధకులు చూసి ఆయన విసుక్కుంటున్నాడు. ఆ యొక్క ఎందుకు మీరు అలాగ చేస్తున్నారంటే వెంటనే ఆ మాట మత బోధకులు కాదు, శిష్యుల్ని అడిగాడు. అక్కడ సమస్య తండ్రితో లేదు, కొడుకుతో లేదు, దయ్యంతో లేదు. అక్కడ సమస్య ఎవరితో ఉంది?
శిష్యులతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క శిశువులు ఎవరంటే యేసు ప్రభు యొక్క మరణ అనంతరము ఆయన యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వారు ఈ శిశువులు. దెమ్, గాడ్ ఈస్ టాకింగ్ టు దెమ్. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క స్పిరిచువల్ వీక్నెస్ ఉండేటువంటి ఈ మన ప్రస్తుత తరములో స్పిరిచువల్ వీక్నెస్ ఎంతగా ఉందంటే ఎవరు ముందుకు రావట్లే. ఎవరు ఏమైనా చేద్దామంటే ముందుకు రావట్లే. ఏమైనా కార్యం చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లే. అందరూ వెనకంజులోనే ఉంటున్నారు. నువ్వు వెనకంజులో ఉంటే నీ వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు ప్రార్థన చేయడానికి వెనకంజులో ఉంటే వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు బైబిల్ చదవడానికి వెనకంజులో ఉంటే వచ్చే తరం యొక్క పరిస్థితి ఏంటి? వారికి దేవుణ్ణి ఎవరు పరిచయం చేసేది? హూ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ గాడ్ టు దెమ్? నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే దానికి కారణము నీ తల్లిదండ్రులు నేను అట్టి రీతిగా పెంచారు గనుక, వారు కొద్దో గొప్ప పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు గనుక, నీకు ఒక మాదిరిగా ఒక ఉదాహరణగా నిలబడ్డారు గనుక. ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్గా ఉండరు, నాకు తెలుసు. ఎందుకంటే అందుకే కదా 10:30కి ఆరాధన అంటే మనం లేదు ఆ సబ్జెక్ట్ టచ్ చేయట్లేదు. మనకి ఎలాగ అలవాటు అయిందండి 10:30కి ఆరాధన అంటే 10:30 కల్లా ఇక్కడ ఉండకుండా 10:30కి ఆరాధన అంటే మనం 11కి వెళ్ళొచ్చులేండి, 12కి వెళ్ళొచ్చులేండి. హూ టాట్ యూ దాట్? యూ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యువర్ లీడర్స్. ఈరోజు నేను ఎందుకు తెలుసా సమయానికి అంత విలువిస్తాను? బికాజ్ మై డాడ్ టాట్ మీ దాట్. ఏమంటే పెళ్ళికి ఎవరైనా టైంకి వెళ్తారా? పెళ్ళికి 10 గంటలకని పెళ్ళికి వేస్తే ఎవరైనా టైంకి వెళ్తారు? మీరు చెప్పండి, మీరు చూసారు ప్రపంచంలో ఎవరైనా టైంకి వెళ్ళడం? ఎవరు వెళ్ళరు కదా. మా నాన్నగారు 10 గంటలుగానే వేస్తే 10 గంటలకల్లా అక్కడ ఉంటారు. మేము ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాము తెలుసు. అలాగా మేము వెళ్ళే టైంకి కుర్చీలు సర్దుతారు, డెకరేషన్ వాడు అప్పుడే వస్తాడు, పెళ్లి కూతురు అప్పుడే నిద్ర లేస్తుంది. ఎన్ని సంఘటనలు! వేలు కాదు కదా, జుట్టు సరిపోదు లెక్క పెట్టడానికి. అన్ని సంఘటనలు చూశాను. యట్ బికాస్ హీ డిడ్ దాట్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఇట్. మీరు నడిచే మార్గమును బట్టి, మీరు నడిచే విధానమును బట్టి మీ వచ్చే తరము నడుచుకుంటుంది. What is that you want to teach to the next generation? It is not about your promotion. It is not about your hike. It is not about your job. It is about something beyond what you can think, imagine or talk. నువ్వు ఊహించిన దానికన్నా, నీవు అనుకునే దానికన్నా ఇంకా ఒక గొప్ప పని నీకు ఉంది. అదేంటంటే నీ వచ్చే తరానికి నువ్వు ఏ రకమైనటువంటి బాటను సిద్ధపరుస్తున్నావు, ఏ రకమైనటువంటి మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సంఘటన మనం చూసినట్లయితే ఈ యొక్క చర్చ్ లీడర్షిప్లో చాలా మార్పు రావాలి. There is a great change that needs to happen in church leadership. ఎందుకో తెలుసా? ఈరోజు మనం చూసినట్లయితే సంఘ విశ్వాసులు ఎవరు బట్టి ఉంటారంటే సంఘ నాయకులు బట్టే. సంఘ నాయకత్వాన్ని నడిపిస్తున్నటువంటి వారి బట్టే సంఘం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటారు సంఘ విశ్వాసులు? ఈరోజు మనం గొర్రెలు తయారు చేస్తే గొర్రెలే ఉంటారు, సింహాలు తయారు చేస్తే సింహాలే ఉంటారు. నా ప్రియ సంగమా, ఇట్స్ టైమ్ ఫర్ ద చర్చ్ టు హ్యావ్ అ ట్రాన్సెండింగ్ చేంజ్. ఇట్స్ టైమ్ ఫర్ ద చర్చ్, సంఘము ఇంకా విపరీతంగా మార్చబడాలి. ఎస్పెషలీ మన భారతదేశంలో ఉంటున్నటువంటి ఈ యొక్క సంఘము, ఇట్ షుడ్ బి అ చర్చ్ విచ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ట్రెమెండస్ చేంజ్. వచ్చే తరానికి ఒక బలమైనటువంటి సమాజాన్ని అందించేటువంటి సంఘముగా ఉండాలి. అంతేగాని వెయిటింగ్ చర్చ్లా ఉండకూడదు. ప్రతిదానికి వేచి ఉంటాం. అందరూ వేచి ఉంటే ఎవరండి పనిచేసేదే? అందరూ ఓపికగా ఉంటే ఎవరండి మార్పుని తీసుకొచ్చేదే? నా ప్రియ సంఘమా, కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఏమైనా సమస్య వస్తే పాస్టర్గా చేసేది ఏంటో తెలుసా? స్టేటస్ కో మెయింటైన్ చేయాలి.
సమస్యను తీర్చరు. ఆ యొక్క వాతావరణం అంత అనుకూలంగా లేకపోతే ఏం చేస్తాం? శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అంతే, అయిపోయిందా? ఆ ప్రశాంతంగా ఉన్నాడు, అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు వెళ్ళి. బట్ వీ నీడ్ పాస్టర్స్ who take the stand and stand for it. Amen. We need leaders who stand by their words. నా ప్రియ సంగమా, ఈ యొక్క మార్పు ఎక్కడి నుండి రావాలి? రాజకీయాల నుండి రానవసరం లేదు. ఈ యొక్క మార్పు సంఘం నుండి రావాలి. దిస్ షుడ్ బి ద చేంజ్. ఒక మిషనరీ అలాగే ఉన్నారు, ఆయన పేరు జేసి బెయిలీ. ఆయన పేరేంటి? జేసి బెయిలీ. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈయన చాలా పనికి వస్తాడు. ఈయన 1963 సంవత్సరంలో 1963 ఏప్రిల్ 25న ఈయనకి ఆయన షష్ఠి పూర్తి దగ్గర పడుతుంది. జస్ట్ కొన్ని నెలలు మాత్రమే ఉంది ఆయన షష్ఠి పూర్తికి. ఆయన షష్ఠి పూర్తి అంటే ఎన్ని ఇయర్స్? 60, రైట్? ఆయన 60 ఇయర్స్ టైం పీరియడ్లో ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు అందరూ కదా. 60 ఇయర్స్ అంటే రిటైర్మెంట్ అయిపోదామండి, చక్కగా రిటైర్ అయిపోయి మనం రిలాక్స్ అవుదామని చెప్పి అనుకునే టైంకి ఈయన మనసులో దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచన ఏంటంటే, నువ్వు భారతదేశానికి వెళ్ళి ఒక మిషనరీగా వెళ్ళి అక్కడ నువ్వు నా యొక్క సేవని చేయాలని చెప్పి ఒక ఆలోచన పుట్టించాడు. ఎప్పుడైతే ఒక ఆలోచన కల్పించాడో జేసి బెయిలీలో, ఆయన అనేక మంది సంఘస్థులతో మాట్లాడాడు, చర్చ్ పాస్టర్స్తో మాట్లాడాడు, చర్చ్ లీడర్షిప్స్తో మాట్లాడాడు. నాకు దేవుడు ఇలాంటి సంకల్పం కల్పించాడండి, నేను వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను, మీరందరూ నాకు సహాయం చేస్తే బాగుంటుందని. ఆయన అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉంటాయి, 50 రాష్ట్రాలు తిరిగాడు. 50 రాష్ట్రాల్లో 99.9% మంది చెప్పింది ఏంటో తెలుసా? ఇది పనికి మాలినటువంటి ఆలోచన, ఇది నువ్వు భారతదేశం వెళ్ళడం ఏంటి, ఇప్పుడు నీ యొక్క వయసు ఏంటి, నువ్వు యొక్క బలం ఉందా నీకు, నువ్వు చక్కగా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చో అని చెప్తే ఈయన వినలే. ఆయనకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఆఖరిగా ఈయన తీర్మానం చేసుకుంది ఏంటంటే, నేను కలిగి ఉండేటువంటి ఆస్తిని అమ్మేసి నేను భారతదేశం వెళ్తాను అని చెప్పి ఆయన అనుకున్నాడు. నేను కలిగి ఉండేటువంటి ఆస్తిని అమ్మేసి భారతదేశం వెళ్తానని చెప్పి అనుకొని ఆయన కలిగి ఉండేటువంటి ఆస్తిని అంతా అమ్మేస్తే ఆయన భారతదేశంలో బ్రతకడానికి ఒక నెల రోజులు కూడా సరిపడనటువంటి ఆస్తి ఆయనకి. కానీ ఆయన పట్టుదలతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మన భారతదేశంలో అస్సాం స్టేట్కి వెళ్ళాడు. అస్సాం స్టేట్కి ఆయన వెళ్ళినప్పుడు 80 మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది అండి? ఆ రాష్ట్రం అంతా కలిపితే. ఈరోజు ఆయన చేసినటువంటి పరిచర్య వలన ఈరోజు ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం దేర్ ఆర్ అరౌండ్ 13 lakh క్రిస్టియన్స్. 13 లక్షల మంది ఆన్ రికార్డ్ క్రిస్టియన్స్ ఈరోజు ఉన్నారు. భారతదేశంలో 4.38 ఆన్ రికార్డ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఆఫ్ రికార్డ్ చాలామంది ఉన్నారు. కానీ మరి ఆఫ్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఎప్పుడు అవుతారో మరి. కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఆ జేసి బెయిలీ అనేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వాడు. ఆయన పాస్టర్ కాదు, లీడర్ కాదు, ఎవ్వరూ కాదు. ఆయన ఒక సాధారణమైనటువంటి కామన్ మ్యాన్. కానీ ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యం వలన గొప్ప మార్పును మనం అస్సాం రాష్ట్రంలో చూడగలిగాము. ఈరోజు నీ యొక్క పరిస్థితి ఏంటి? మనం కంటిన్యూ చేద్దాం మన యొక్క ప్రసంగం. ఏమైనా దేవుడు మీతో మాట్లాడతాడేమో చూద్దాం. 20వ వచనం నుండి మనం చూద్దాం. చదవండి. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే, నా దగ్గర తీసుకురా అనగానే వెంటనే ఆయన దగ్గర తీసుకొచ్చారు. దెయ్యం ఆయన చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే. అయ్యి అండర్స్టాండింగ్. యేసయ్య యొక్క ప్రశ్నలన్నీ చూడండి. యేసయ్య యొక్క ప్రశ్నలన్నీ కూడా రూట్కి వెళ్తున్నాయి, ఆ యొక్క వేరుల్లోకి వెళ్తున్నాయి. అసలైనటువంటి కారణం ఏంటి? అసలు ఎప్పుడు మొదలైంది? ఇలా వచ్చాడా పైన
ఆ నురుగు తుడిచేసి ప్రార్థన చేస్తానని చెప్పి అనలా. ఎప్పుడు నుండి మొదలైంది అని అడిగితే అతడు బాల్యము నుండియే అని సమాధానం ఇచ్చాడు. అది చూడండి, అది వాడి నాశనము చేయవలెనని హా, తరచుగా ఆ. అగ్నిలోను హా. నీళ్లలోను హా. పడద్రోయుడు. ఆ, అది వాడిని చిన్నప్పటి నుండి అగ్నిలోని నీళ్ళలోని పడద్రోస్తుందండి. ఇంకా చూడండి, ఏమైనను నీ వలననైతే నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఐ అండర్స్టాండ్ వాట్ జీసస్ ఇస్ డూయింగ్ ఓవర్ హియర్. యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు మళ్ళీ అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు చూడండి, అయ్యా నువ్వు నా పైన కరుణ చూపి అయ్యా అన్నాడు. కానీ ఈ వ్యక్తి యేసయ్య ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, హలో బ్రదర్, నమ్ముట నీ వలనైతే అంటే ఇక్కడ సమస్య ఎక్కడుంది? సమస్య యేసయ్యలో ఉందా? సమస్య బయట ఉందా, లోపల ఉందా? మనం చాలాసార్లు సమస్యకి పరిష్కారం బయట ఎక్కడో ఉందనుకుంటాం. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నువ్వు నీ హృదయంలో బలంగా అనుకుంటే, నువ్వు నీ హృదయంలో నమ్మితే, నువ్వు నీ హృదయంలో ఆలోచిస్తే, ద పాయింట్ ఈస్ వీఆర్ గివింగ్ అప్ జనరేషన్. మనం ఎప్పుడు కూడా విడిచిపెడతా ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. మనం ఆ తరంగా మారిపోయాం. ఏంటో అర్థం కావట్లేదు, మరి ఎందువలనో ఏంటో తెలీదు. ఈ రోజుల్లో పురుషులు ఎలా తయారో తెలుసా? వాళ్ళు ఏమైనా ఒక మాట అంటే చాలు కేర్ బేర్ నీడుతా ఉంటారు. అమ్మాయిల కన్నా ఎక్కువ సెన్సిటివ్ అయిపోయారు పురుషులు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నవడేస్ ఐ ఎమ్ లవింగ్ టు వర్క్ విత్ ఉమెన్. ఎందుకు తెలుసా? వారు చేసినంత పని ఎవరు చేయట్లేదండి. అబ్బాయిలతో పని చేయాలంటే పెద్ద సమస్య. ఫస్ట్ చెప్పింది అర్థం కావట్లేదు, చెప్పింది అర్థం కాకపోవడంతో మళ్ళీ వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువైపోయి చెప్పింది చేయకుండా వాళ్ళకి నచ్చింది చేసి, అరే ఇలా ఎందుకు చేసేవరా అంటే చాలు ఫీలింగ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్య ఎక్కడ ఉంది? నీ మనసులో ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. ద ప్రాబ్లమ్ ఈజ్ రూటెడ్ ఇన్ యువర్ హార్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్. ఆ యొక్క సమస్య లోపల ఉంది, బయట కాదు. మనం చాలాసార్లు ఆ సమస్య బయట ఉందనుకుంటాం. ఓ వరల్డ్ ఎకానమీ బాగాలేదు కనుక నాకు జాబ్ దొరకట్లేదు, మార్కెట్ డౌన్ అయింది కనుక, ఇట్స్ అప్ టు యూ. నీకే వదిలేస్తున్నాను అది. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యూ టుడే. ఓకే, విశ్వాసము ఎక్కడైతే కనబడాలో అక్కడ కనబడకుండా కనపడనటువంటి స్థానం నుండి, ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థలం నుండి కనబడుతుంది. ఇప్పుడు చూద్దాం, ఈ మాట చూద్దాము. అందుకైన యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? మనం ఎవరైతే బలహీనుడు అనుకున్నామో ఆ బలహీనుల్లోనే విశ్వాసం కనబడుతుంది. మనం ఎవరైతే బలవంతులు అనుకుంటున్నామో ఆ శిష్యులు, ఆ మత బోధకులు, ఆ పెద్దలు, వారిలో కనబడట్లే. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాంతాల్లో దేవుడు పని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు చీకటి అనుకున్నావో, ఏదైతే అసాధ్యం అనుకున్నావో, దేవుడు ఆ యొక్క చీకటి ప్రాంతాల్లో, ఆ యొక్క అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో నీవు నమ్మినట్లయితే నీ విశ్వాసము ద్వారా ఆ యొక్క చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. God is going to work in you.
ఈ యొక్క అబ్బాయి హీజ్ ఇన్ ఎ టెరిబుల్ కండిషన్. అసలు తన యొక్క పరిస్థితి బాగాలేదు, కానీ తన యొక్క బాడీలో ఉన్నటువంటి కంట్రోల్ అంతా పోగొట్టుకున్నాడు. ఈ యొక్క ప్రాబ్లం చిన్నప్పటి నుండే ఉంది. కానీ అక్కడ మత బోధకులు ఫెయిల్ అయ్యారు, శిష్యులు ఫెయిల్ అయ్యారు. కానీ ఫెయిల్ అవ్వనటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన పేరే నా యేసు. హల్లెలూయా. ఆయన పేరు యేసు. ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. నెవర్ హ్యాస్ హీ లాస్ట్ అ కేస్, నెవర్ హ్యాస్ హీ లాస్ట్ సంథింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రియాక్షన్, ఆ యొక్క తండ్రి యొక్క రియాక్షన్ చూడండి. నీ వలన అయితే అని యేసు ప్రభు అడిగితే ఏమని అడిగాడు? యేసు ప్రభు నీ వలన అయితే అని అడిగాడు. నీ వలన అయితే. కానీ తండ్రి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా ఎలా చెప్పాడండి? ఎలా చెప్పాడు అంటే, ఒక్కొక్కసారి మన అపనమ్మకం పోవాలంటే మనము బిగ్గరగా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఏమి కొంచెం బెటర్ అయ్యారు, ఇంకొంచెం హల్లెలూయా. చూసారా, స్టార్ట్ అవుతుంది. మనం అలా ఉండిపోము. ఏంటంటే లీడర్ తిప్పాలి కదా, మిషన్ జనరేటర్ స్టార్ట్ చేసి దట్. ఓకే, ఫైన్. సో పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన యొక్క విశ్వాసము, ఆ యొక్క విశ్వాసం యొక్క మూలము చూడండి. ఆ యొక్క దయ్యం పట్టినటువంటి తండ్రి తన యొక్క విశ్వాసము ఆటోమేటిక్గా ఆ యొక్క యేసయ్యలో కలిగింది. కానీ ఎప్పుడు నుండో ఉంటున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ 3 months తర్వాత అనుకుంటా. ఈ శిష్యులు యేసు ప్రభుతో 3 సంవత్సరాల 3 నెలల తర్వాత జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్. ఆల్మోస్ట్ ఇంకొంచెం ఓల్డ్ కూడా ఉండొచ్చు. అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులు కూడా యేసును అంత విశ్వసించట్లేదు ఎంతైతే ఈ యొక్క తండ్రి విశ్వసించాడు. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, నువ్వు అనేక సంవత్సరాల నుండి దగ్గర 6, 7, 8 సంవత్సరాల నుండి ఈ యొక్క సంఘానికి రావచ్చు. కానీ అప్పుడే ఒక అతను ఎక్కడో దూర ప్రాంతం నుండి వస్తాడు. మీకు విషయం తెలుసా, ఒక్కొక్కసారి మన సంఘానికి దూర ప్రాంతాల నుండి వస్తారు. ఏలూరు అని, కాకినాడ అని, లేకపోతే కరీంనగర్ అని, లేకపోతే సంగారెడ్డి అని, లేకపోతే కొన్ని గ్రామాల పేర్లు, ఊరు పేర్లు నాకు తెలియని కూడా తెలియవు. కర్ణాటక నుండి వస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, వచ్చి చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మీ ఆరాధన నేను లైవ్లో చూస్తున్నానండి, ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఆ ఆరాధనలో పాల్గొనాలి, ఒక్కసారైనా వచ్చి ఆ యొక్క వాక్యం లైవ్లో వినాలని చెప్పి ఆ ఆశతో వచ్చానండి. నాకు ఈ అద్భుతం జరిగింది, నాకు ఈ ఆశ్చర్యకార్యం జరిగిందండి, ఈ మిరకల్ నా జీవితంలో జరిగిందండి అనేటువంటి సాక్ష్యాలు ఎన్ని విన్నానో మీకు తెలియదు. పాస్టర్ గారు మరి వాళ్ళకి ఒక్కసారి వస్తే అవుతుంది, నాకు ఎందుకు అవ్వట్లేదు? The problem is not here, the problem is within. వారు నమ్మి వచ్చారు, నువ్వెలా వచ్చావో. వారు నమ్మి వచ్చారు, నువ్వెలా వస్తున్నావో. What is the expectation that you're coming here for? What is the goal that you have come here for? నా ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయము. ఈ యొక్క బిగ్గరగా అరిచినటువంటి ఈ అరుపు ఉందే, ఇట్ ఇస్ అ క్రై ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం యొక్క అరుపది. అది విశ్వాసం యొక్క అరుపు. ప్రతిసారి ఇలా ఉండకపోవచ్చు, కానీ విశ్వాసం కలిగినప్పుడు ఇట్ మేక్స్ యు క్రై. నా ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు. బలహీనులు సహాయం కోసం అడుగుతారని చెప్పి అనుకుంటా ఉంటాం చాలాసార్లు. బలవంతుడే సహాయం కోసం అడుగుతాడు. బలమైనటువంటి వాడుగా మార్చబడటానికి సహాయం కోసం అడుగుతూ ఉంటాడు. బలమైనటువంటి యోధుడిగా మార్చబడ్డానికి సహాయం కొరకు అడుగుతూ ఉంటారు. రిమెంబర్, మనము యేసయ్య నుండి ఈ యొక్క పరిష్కరించేటువంటి ఈ యొక్క మార్గాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితంలో ఎప్పుడు మన యొక్క సమస్యలు పరిష్కరింపబడవు.
మన జీవితంలో మనకు ఉండేటువంటి సమస్యలు పరిష్కరింపబడాలంటే మనము ఈ యొక్క మాట యేసయ్య నుండి తెలుసుకోవాలి. ఆఖరిగా లాస్ట్ సెగ్మెంట్ ఈ యొక్క వాక్యం నుండి చూపించి ముగిస్తాను. 29వ వచనం నుండి మనము చూద్దాము. చదవండి. అందుకు ఆయన 25 జనులు గుంపు కూడి తన యొద్దకు మ్. పరుగులెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించు. మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడి చనిపోయారని అనిరి. అయితే యేసు వాని చెయ్య పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళి తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనని అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలనండి? ప్రార్థన వలన. ఈ ప్రార్థనని మనం గమనిస్తే యేసయ్య గుంపులో ప్రార్థన చేసినట్టు మనకి ఎక్కడా కనబడదే. బట్ దట్స్ వాట్ వి లవ్ టు డూ. మనము ప్రార్థన చేయాలంటే ఇంకోటి కావాలి. మనము ప్రార్థన చేయాలంటే ఇంకొక సిస్టర్ కావాలి, ఇంకొక బ్రదర్ కావాలి, లేకపోతే సంఘం కావాలి. తినాలంటే సో వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్? దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. దాని అర్థం ఏంటంటే విశ్వాసము ఒకేసారి వచ్చేది. విశ్వాసము రోజు చేసేటువంటి చర్య వలన వస్తుంది. మనం అనేక సంఘటనలు చూస్తాము. చీకటిగా ఉండగానే ఆయన ఏకాంత ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇంకా ఉదయం సూర్యుడు ఇంకా అస్తమించలే, సూర్యుడు ఇంకా ఉదయించలే. యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాడు. ఆయన తన యొక్క తండ్రితో సమయం గడుపుతున్నాడు. దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ build that faith to drive out the demon. Somebody got it? ఎవరికైనా అర్థమైందా? యేసు ప్రభు ఆ యొక్క దయ్యాన్ని ఎలా గద్దించగలిగాడంటే ఆయన ప్రార్థన ద్వారా ఎంత అధికారం కలిగి ఉన్నాడో ఆయనకి తెలుసు గనక. అదే కదా విశ్వాసం అంటే. నీకు ఒక కత్తి ఇచ్చేసి సర్జరీ చేసేయండి అంటే చేసేస్తావా? చెయ్యవే. ఆ డాక్టర్ చదవాలి కదా, ఎంబీబీఎస్ చదవాలి కదా. ఫస్ట్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత సర్జన్ అవ్వాలి కదా. ఆ కత్తిని ఎలా వాడాలో తెలుసుకోవాలి కదా. అప్పుడు ఆయనకి విశ్వాసం ఉంటుంది. ఆ కత్తిని ఎలా వాడితే ఆ యొక్క సమస్య పరిష్కరింపబడుతుందో. Are you getting it? ఆదివారం సంఘానికి రావడం కాదు ప్రాముఖ్యము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యము.
ఓ చేతులు ఎత్తేసి ఆరాధన చేసేస్తున్నాను, కన్నీటి ఆరాధన చేస్తున్నాను, అది కాదండి ప్రాముఖ్యము. ఒంటరిగా ఉండే సమయంలో బైబిల్ తెరిచి చదివావా, ప్రార్థన చేసావా, దేవుడితో ఏకాంత సమయము గడిపావా? దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ప్రార్థన యొక్క శక్తి ఏంటంటే, ప్రార్థనే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు కనెక్ట్. ప్రార్థనే నీ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఏమని చెప్పాడు యేసయ్య? అక్కడ జవాబు ఏం చెప్పాడు చూడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన కాదు. దేని వలన అవుతుంది? ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది, ఇంక దేని వల్ల కాదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శిష్యులు యేసు ప్రభుతో ఉన్నంత మాత్రాన వారు ప్రార్థించినట్టు కాదు. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ వారంలో 3-4 రోజులు నేను మందిరంలోనే ఉంటానండి. యు రిమెంబర్ ఫస్ట్ లైన్ చెప్పాను, నేను పుట్టడమే మందిరంలో పుట్టాను, పెరగడమే మందిరంలో పెరిగాను, పెద్దవాడిని అయింది మందిరంలోనే. అయినంత మాత్రాన నేను విశ్వాసం కలిగి ఉంటానని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఓపెన్ దట్ బైబుల్ అండ్ pray and spend time alone in God, that is when things will start changing. Hallelujah. That is when things will start changing. అప్పుడే నీ యొక్క పరిస్థితి మార్చివేయబడుతుంది. అందుకే ఈ యొక్క వారం నేను మీకు ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. రైట్? చేస్తారా? చాలా సులభమే, అంత కష్టం కాదు. ఫస్ట్ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి కదా. రైట్? రెడీ? ఎంతమంది చేస్తారు? చేతులు వేసి చూపించండి. సూపర్, వెరీ గుడ్. కొంతమంది సిస్టర్స్ ఎత్తారా? ఓకే, ఓకే. టాస్క్ ఏంటంటే, ఎప్పుడు నుండో మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఒక సమస్యను తీసుకోండి. ఎప్పుడు నుండో మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఒక సమస్యను తీసుకోండి. ఆ సమస్యని నీట్గా పేపర్ మీద లేకపోతే ఒక బుక్ పెట్టండి. ఆ బుక్లో రాయండి. ఓకే? ఆ సమస్యని బుక్లో రాయండి. ఆ సమస్య ఏంటో కరెక్ట్గా మీరు బుక్లో రాయండి. బుక్లో రాసిన తర్వాత దాని క్రిందన, అంటే పైన సమస్య రాస్తారు, దానికి క్రిందన మీరు ప్రార్థన రాయండి. ఏం రాయిస్తారు? దగ్గరగా దేవునికి ప్రార్థన రాయండి. ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ? యేసు ప్రభు ఏం చేశాడో మీతో అదే చేయిస్తున్నాను. యేసు ప్రభు మొట్టమొదటిగా సమస్య ఏంటో తెలుసుకున్నాడు. రైట్ డౌన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఫస్ట్. దానికి తగిన ప్రార్థన మీరు రాయండి క్రిందన. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఓన్లీ ఫర్ దిస్ వీక్. స్టార్ట్ డూయింగ్ ఇట్. అంత మంచి పుస్తకం ఒకటి పెట్టండి, కొత్తగా ఒక పుస్తకం పెట్టండి. ఈరోజు డేట్ వేయండి. ఎన్నో సంవత్సరాల నుండి నేను వేధిస్తున్నటువంటి ఆ యొక్క సమస్య, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇట్ మైట్ బి అన్ అడిక్షన్, ఇట్ మైట్ బి ల్యాక్ ఆఫ్ సంథింగ్, ఏదో నీలో లేదు, లేకపోతే ఇట్ మైట్ బి అ నీడ్ దట్ యు వాంట్. ఎప్పుడు నుండో నీకు ఒక అవసరత ఉంది, ఆ అవసరతేమో. రైట్ ఇట్ డౌన్. ఆ యొక్క సమస్యని నీట్గా అక్కడ రాయండి. రాసిన తర్వాత దాని కింద ఏం రాయమంటున్నాను? ప్రార్థన రాయండి. అడ్రస్ ఇట్ టు గాడ్. తండ్రికి అడ్రస్ చేసి రాయండి. అప్పుడే మేబీ you're going to get an answer. Let's see how it works out. మీ విశ్వాసాన్ని పరీక్షిద్దాం. మీ విశ్వాసం ఎంతవరకు ఉందో చూద్దాం. Write it down. Write down your problem, write down the prayer and keep praying about it every day. Alright? ప్రతిరోజు ఆ యొక్క సమస్య మీద మీరు చెయ్యి ఉంచి మీరు ప్రార్థించండి. Let's see if your faith builds and God is going to do a miracle in your life. Amen. Hallelujah. సో ఆ యొక్క మీ యొక్క విశ్వాసం కట్టబడి దేవుడు ఆ యొక్క పరిష్కారాన్ని తీస్తాడేమో చూద్దాం.
That's how God is going to work. All right. So before I want to close, I want to give you an example. ఒక 1000 మంది ఉండేటువంటి సంఘానికి అమెరికాలో నేను వెళ్ళాను. 1000 మంది సంఘం అనమాట. ఆ 1000 మంది ఉండేటువంటి సంఘానికి వెళ్తే చాలా బాగా వరిదిల్తుంది. అప్పుడు నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు, ఆయన మంచి ఫ్రెండ్ అనమాట నాకు, పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు ఈ 1000 మంది సంఘాన్ని ఎలా మీరు నడిపిస్తున్నారండి అంటే, ఇక్కడ మనకి 1000 మంది, అక్కడ 1000 మంది అంటే ఇక్కడ మనము ఈజీగా ఒక 10,000 మెంబర్ చర్చ్గా డీల్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ అంత చాలా నీట్గా జాగ్రత్తగా ఉంటాయి అన్నీ. ఓకే, ఎలా నడుపుతున్నారు 1000 మంది సంఘాన్ని అని చెప్పి నేను అడిగితే ఆయన నాకు ఒక చక్కటి మాట చెప్పారు. బ్రదర్, ఏం లేదండి, మేము నెలకి 4 సార్లు కలుస్తాం. ఎన్నిసార్లు? 4 సార్లు. సంఘంగా కాదు, సంఘ నాయకులు, డీకన్స్ అని, పెద్దలని, లీడర్షిప్లో ఉండేటువంటి వారు, పని చేసేటువంటి వారు, మేమందరం కూడా వారానికి 4 సార్లు కలుస్తాం. 4 సార్లు కలిసి మేము ఏం చేస్తామంటే, మొట్టమొదటి వారాన పేరున ప్రతి సంఘస్థుల గురించి ప్రార్థిస్తాం. ఏం చేస్తాము? పేరున ప్రతి సంఘస్థుల గురించి ప్రార్థిస్తాం. 2వ వారం మేము ఏం చేస్తామంటే, మన సంఘాన్ని ఎట్టి రీతిగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ అవర్ చర్చ్, దాని గురించి మేము మాట్లాడతాం. అది 2వ వారము. 3వ వారము, 3వసారి కలిసినప్పుడు మేము ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే సంఘం కొరకు పనిచేస్తున్నారో, పరిచర్య చేస్తున్నారో, పాస్టర్ గురించి, పాస్టర్ యొక్క కుటుంబం గురించి, ఇంకా సంఘంలో ఎవరెవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, వాచ్మెన్ ఉన్నారో, సౌండ్ పెట్టేవారు ఉన్నారో, లైటింగ్ పెట్టేవారు ఉన్నారో, ప్రతి ఒక్కరు గురించి 3వ వారం ప్రార్థిస్తాం. 3వ వారం ప్రార్థిస్తాం. 4వ వారం ఏం చేస్తాం? 4వ వారం ఏం చేస్తామంటే, మేము ఇతర సంఘస్థులతో కలిసి కొంత సమయం గడుపుతాం. ఇతర సంఘస్థులతో కలిసి కొంత సమయము గడుపుతాం. అందువలనండి మా సంఘం వర్ధిల్లుతుందని చెప్పాడు. నేను ఐడెంటిఫై చేసింది ఏంటో తెలుసా? వాళ్ళు 4 సార్లు కలుస్తున్నారు, దాంట్లో 2 సార్లు ప్రార్థిస్తున్నారు. మొదటి వారమే ప్రార్థనతో మొదలు పెడుతున్నారు. 2వ వారం కూడా ప్రార్థనతోనే మొదలుపెట్టి ఎలాగా ఆ యొక్క చర్చ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. 3వ వారం కూడా వారు సంఘములో పనిచేసే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు. 4వ వారము వేరే సంఘస్థులతో కలుస్తున్నారు. ఐ యు అండర్స్టాండింగ్? అందుకే ఆ యొక్క సంఘం వర్ధిల్లుతుంది. నా ప్రియ సంఘమా, ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, హౌ మచ్ టైమ్ ఆర్ యు స్పెండింగ్ ఇన్ ప్రేయర్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ యువర్ ఫెయిత్? నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరచుకోవడానికి, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరచుకోవడానికి ప్రార్థనలో నువ్వు ఎంత సమయము గడుపుతున్నావు? ఎలాంటి సమయం గడుపుతున్నావు? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ప్రాముఖ్యము. గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ లీడర్స్, ఆత్మీయమైనటువంటి నాయకులు ప్రార్థన లేకపోతే సంఘాన్ని నడిపించలేరు. నాయకులు ప్రార్థన లేకపోతే పాటను నడిపించలేరు. ఆత్మీయమైన నాయకులు ఆత్మలో బలంగా లేకుండా, ప్రార్థన వారి జీవితంలో లేకుండా వారు ఏ మాత్రము సాక్ష్యాన్ని ఇవ్వలేరు. బలహీనంగా ఉండేటువంటి నాయకులు బలహీనమైనటువంటి సంఘాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. బలమైనటువంటి నాయకులు బలమైనటువంటి సంఘాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను కోరేది ఒక బలమైనటువంటి సంఘాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒక బలమైనటువంటి సంఘాన్ని ఎంత బలంగా ఉండాలంటే, మన సమాజాన్ని మార్చగలిగేటువంటి ప్రభావితమైనటువంటి సంఘాన్ని మనం పుట్టించగలగాలి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాము. గుర్తుపెట్టుకోనండి, ఈరోజు నేను చెప్పిన మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయమని చెప్పాను ఒకసారి గుర్తుపెట్టుకోనండి. ఒక పుస్తకం పెట్టండి, ఫ్రెష్గా ఒక పుస్తకం పెట్టండి. దాంట్లో ఫస్ట్ పేజీలో మీ యొక్క సమస్య ఏంటో రాయండి. రైట్ ఇట్ డౌన్, క్లియర్లీ డిస్క్రైబ్ ఇట్. దాన్ని డిస్క్రైబ్ చేయండి. సమస్య ఏంటో డిస్క్రైబ్ చేయండి. డిస్క్రైబ్ చేసిన తర్వాత దానికి ప్రార్థన కూడా మీరు నీట్గా రాయండి. ప్రార్థనని రాయండి. అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. తర్వాత దాని మీద చేతులుంచి ప్రార్థించండి. లెట్స్ డూ ఇట్. లెట్స్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మీకు నెలకు ఒకసారి సమస్య వస్తుందా? నెలకు ఒకటి రాయండి. వారానికి ఒకసారి సమస్య వస్తుందా? వారానికి ఒకటి రాయండి. 3 రోజులకే సమస్య వస్తుందా? 3 రోజులకే రాయండి.
పాస్టర్ గారు నాకు రోజు వస్తుందండి. రోజు రాయండి, రోజు రాయండి. స్టార్ట్ జర్నలింగ్ ఇట్ అండ్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇట్. లెట్స్ సీ హౌ యువర్ ఫెయిత్ ఈస్ గోయింగ్ టు బి బిల్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. గుర్తుపెట్టుకోనండి, ప్రార్థిస్తున్నప్పుడు నేను బలహీనంగా ఉన్నా అని చెప్పి అనుకుంటున్నావేమో. లేవు, బలహీనమైనటువంటి స్థలంలో నిండే బలమైనటువంటి విశ్వాసం దొరికింది. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, ఇంత విశ్వాసము నీలో ఎలా ఉంది? ఇశ్రాయేల్లో ఎక్కడ చూడనటువంటి విశ్వాసము నీలో చూస్తున్నానని ఆ యొక్క శతాధిపతితో చెప్పాడు. ఆ శతాధిపతి యేసుక్రీస్తుతో సమయం గడపలేదు, ప్రార్థన చేయలేదు, ఏమి చేయలేదు. యేసులో నుండి, యేసునందు ఆయన విశ్వాసము ఆయన కనపరుచుకున్నాడు. అంతే. ఈరోజు నీ యొక్క విశ్వాసాన్ని నీవు యేసులో కనపరుచుకోగలవా? నీ విశ్వాసాన్ని యేసయ్యలో బలపరుచుకోగలవా? నీ విశ్వాసము ఎంతగా ఉండాలంటే, యేసయ్య నా యొక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాడనేటువంటి విశ్వాసము నీలో నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నీవు మాతో ఉన్నందుకు వందనాలు దేవా. యొక్క వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నీ యొక్క కార్యాలైనా మాలో జరిగిస్తున్నందుకు వందనాలు దేవా. ఈ యొక్క గొప్ప మార్పునైనా దేవా, విశ్వాసాన్నినైనా నీవు మాలో కట్టమని ప్రార్థిస్తున్నాము. నీవు మమ్మల్ని దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము ప్రభువా. ప్రతి ఒక్కరినైనా చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవా నీవు జవాబిచ్చేవాడువయ్యా. దేవా, ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చేవాడువయ్యా. దేవా, నీ యొక్క కార్యం మాలో చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, నూతన పరిచయమయ్యా. మా యొక్క అపనమ్మకాన్ని ప్రభువా తొలగించమని ప్రార్థిస్తున్నాము. దేవా, నమ్ముచున్నామయ్యా, కానీ ఎక్కడో ఒక చిన్న సందేహము, నమ్ముచున్నామయ్యా, కానీ ఎక్కడో ఒక చిన్న అపనమ్మకము. దేవా, ఆ యొక్క అపనమ్మకము మాలో రానియకుండా, మాలో పెరగకుండా దేవా నీవు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీ యొక్క సమాధానమయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము. దేవ, ఈ రోజునైనా ప్రతి విశ్వాసి, ప్రతి సంఘస్థులు దేవా మేము నమ్ముచున్నామని వారు దృఢంగా దేవా నీ యొక్క వాగ్దానం పట్టుకొని వారు సెలవిచ్చేలాగా సహాయం చేయము. గొప్ప మార్పును ఆ యొక్క విశ్వాసిలో హృదయంలో కలిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎత్తబడిన ప్రతి కానుకను దీవించుము. సంఘ విస్తరణ కొరకే వాడబడేలాగా సహాయం చేయము. దేవా, యొక్క ధనాన్ని ప్రభువా ఎట్టి రీతిగా మేము ఖర్చు చేయాలో, ఎట్టి రీతిగా వాడాలో ప్రభువా నీవు మాకు నేర్పమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గుర్తుపెట్టుకోండి, మాకు ఇంకా వాలంటీర్స్ చాలా మంది కావాలి. ఒకవేళ మీరు ఈ యొక్క సంఘములో మేము వాలంటీర్గా వస్తాము, సంఘములో పరిచర్య చేస్తాము, దేవుని యొక్క సేవ చేస్తామని చెప్పి మీరు ముందుకు రావాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి. మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ యొక్క ఫామ్ నింపండి అండ్ మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ప్లీజ్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ మీ ఫోన్స్తో. మేము ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది. ఆ యొక్క ఫామ్ నింపండి అండ్ మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఫస్ట్ టైం వచ్చినటువంటి వారు దయచేసి ఆ యొక్క కనెక్ట్ కార్డ్స్ని మీరు వాలంటీర్స్కి తిరిగి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.